హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీడీ ఆటోమొబైల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందున్న వెహికల్ వచ్చేసి మారుతి డిజైర్ 2019 VXI మోడల్. ఇక్కడ మనం ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ హెడ్ లైట్, ఇక్కడ పెద్ద హెడ్ లైట్ అయితే వస్తుంది. ఇదైతే ఎల్ఈడి హెడ్ లైట్ అయితే కాదు, ఇదైతే మనకి హాలోజన్ హెడ్ లైట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇది ఆఫ్టర్ మార్కెట్ అయితే పెట్టించారు ఎల్ఈడి లైట్. ఇక్కడ మనకి పెద్ద సుజుకి లోగో తోటి గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే ఫాగ్ లైట్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బంపర్ గార్డ్. ఇక్కడ మనకి మంచి క్రోమ్ ఫినిషింగ్ లో క్రోమ్ స్ట్రిప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దీని ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది 83 HP 115 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడైతే మనకి ప్యాడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దీని వల్ల నాయిస్, ఇంజన్ నాయిస్ అయితే క్యాబిన్ లోకి అయితే రాదు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కి వస్తే ఇక్కడ మారుతి సుజుకి బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇక్కడ డిజైర్ అనే బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. మిడిల్ లో సుజుకి లోగో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద కూడా మంచి క్రోమ్ ఫినిషింగ్ లో స్ట్రిప్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ బంపర్ విషయానికి వస్తే ఇక్కడ మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఇచ్చారు. రివర్స్ పార్కింగ్ సెన్సార్, బ్యాక్ బంపర్ గార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ స్టాప్ లైట్ అయితే ఎల్ఈడి లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ రివర్స్ లైట్ అయితే హాలోజన్ బల్బ్ అయితే ఇచ్చారు. దీని యొక్క బూట్ స్పేస్ వచ్చేసి 314 లీటర్స్ అయితే బూట్ స్పేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం సైడ్ ప్రొఫైల్ కి వస్తే సైడ్ ఇక్కడ విండోస్ దగ్గర ఇక్కడ కూడా క్రోమ్ ఫినిషింగ్ లో స్ట్రిప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి డోర్స్ దగ్గర రెయిన్ వైజర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ రెయిన్ వైజర్ మీద కూడా మనకి సిల్వర్ స్ట్రిప్పింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి డోర్ హ్యాండిల్. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే, బ్యాక్ సైడ్ స్పేస్ చూసుకున్నట్లయితే, ఇక్కడ మనం బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్లయితే లోపల ఇక్కడ మనకి డ్యూయల్ టోన్ ఇంటీరియర్ అయితే ఇవ్వడం జరిగింది. బీచ్ కలర్ అండ్ బ్లాక్ కలర్. డోర్ ఓపెనింగ్ హ్యాండిల్ క్రోమ్ కలర్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి మంచి ఒక గ్రాఫిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాటిల్ హోల్డర్, 1 లీటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా సంథింగ్ చిన్నగా ఏమైనా పెట్టుకోవచ్చు. బాటిల్ హోల్డర్ పక్కన ఇక్కడ మనకి స్పీకర్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ సీటింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అండర్ థై సపోర్ట్ కూడా బాగా ఇచ్చారు. నా హైట్ వచ్చేసి 5'8". ఇక్కడ నాకు హెడ్ రెస్ట్ కూడా బాగా ఉంది. ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుంది అనిపించింది. లెగ్ రూమ్ కూడా చాలా బాగా ఇచ్చారు, పెద్దగా ఇచ్చారు. ఇక్కడ మనకి పక్కన ఇక్కడ మిడిల్ హ్యాండ్ రెస్ట్ కూడా ఇచ్చారు. బ్యాక్ ప్యాసింజర్ కి హ్యాండ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇది మనకి ఇక్కడ సీట్ కవర్స్ అయితే ఇవ్వడం వల్ల కప్ హోల్డర్స్ అనేది మాయమైపోయాయి. బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్ కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. మిడిల్ లో అయితే లేదు. మనం మిడిల్ ప్యాసింజర్ సైడ్ వస్తే మిడిల్ ప్యాసింజర్స్ కూడా ఇచ్చారు. కాకపోతే కొద్దిగా హంప్ అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నది. నాలాగా హైట్ ఉన్న ప్యాసింజర్ అయితే, మిడిల్ ప్యాసింజర్ అయితే కొద్దిగా ఇబ్బంది అయితే పడతాడు. ఇప్పుడు మనం ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ వస్తే ఇక్కడ మనకి ఫస్ట్ గ్లో బాక్స్ అయితే ఓపెన్ చేసుకుంటాము. గ్లో బాక్స్ అయితే డీసెంట్ సైజ్ లో ఉంది, కూల్ గ్లో బాక్స్ అయితే కాదు ఇది. ఇక్కడ మనకి ఫ్రంట్ లుక్ కూడా డ్యూయల్ టోన్ లుక్ అయితే ఇచ్చారు. పీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇక్కడ మధ్యలో అయితే మనకి మంచి గ్రాఫిక్స్ అయితే ఇవ్వడం జరిగింది బ్రౌన్ కలర్ లో. ఇది వచ్చేసి మొత్తం హార్డ్ ప్లాస్టిక్ ఉన్నది. మిడిల్ లో హజార్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఓవర్ వ్యూ కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాక్ అండ్ అన్లాక్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే 4 పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం మెయిన్ స్టీరింగ్ విషయానికి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఆడియో కంట్రోల్స్ ఇట్ సైడ్. లెఫ్ట్ సైడ్ మొత్తం ఆడియో కంట్రోల్స్, కాల్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇవి వచ్చేసి లైట్ కంట్రోల్స్, ఇది వైపర్ కంట్రోల్స్. ఇవి ఇక్కడ మనకి ఆడియో సిస్టమ్ అయితే ఇచ్చారు. ఇవి వచ్చేసి ఏసీ కంట్రోల్స్. ఇది వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వచ్చేసి మనకి అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఉంటుంది, డిజిటల్ అయితే కాదు. ఇవి వచ్చేసి మనకి ట్రిప్ కంట్రోల్స్. మనం ఇక్కడ ఈ బటన్ తో అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఫ్యూల్ ఎఫిషియన్సీ, యావరేజ్, రేంజ్, కిలోమీటర్స్ ఇవన్నీ చూసుకోవచ్చు మనం. ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ డ్రైవర్ సీట్ సైడ్ వస్తే ఇక్కడ మనకి ఇది వచ్చేసి సీట్ రేంజ్ అడ్జస్ట్, ఇది వచ్చేసి హైట్ అడ్జస్ట్. మనకి ఇక్కడ హైట్ అడ్జస్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు హైట్ అయితే పెరుగుతుంది. ఇది ఇట్లా అంటే డౌన్. ఇక్కడ వచ్చేసి మనకి ఇది బూట్ ఓపెనర్, ఇది వచ్చేసి ఫ్యూల్ ఓపెనర్, ఇది వచ్చేసి మనకి బోనట్ ఓపెనర్, ఇది వచ్చేసి హెడ్ లైట్ లెవెలర్స్, ఇది వచ్చేసి పార్కింగ్ సెన్సార్స్ ఆన్ ఆఫ్. ఈ వెహికల్ వచ్చేసి మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా లాట్ ఆఫ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ లో మనకి హ్యాండ్ రెస్ట్ కూడా ఉంటుంది. ఇదైతే ఆఫ్టర్ మార్కెట్ అయితే పెట్టించారు. ఈ హ్యాండ్ రెస్ట్ లో కూడా కొంచెం స్పేస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి రేర్ ప్యాసింజర్ కి రీడింగ్ లైట్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి ఫ్రంట్ ప్యాసింజర్ రీడింగ్ లైట్స్. ఇక్కడ మనకి సన్ వైజర్ చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ సన్ వైజర్ కి మిర్రర్ అయితే ఏమి ఇవ్వలేదు. ప్యాసింజర్ సైడ్ సన్ వైజర్ సైడ్ ఇక్కడ మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి IRVM, డే నైట్ మోడ్స్ తో అయితే వస్తుంది IRVM. ఇది వచ్చేసి ఆటో డిమ్మింగ్ IRVM అయితే కాదు. ఇప్పుడు మనం ఈ వెహికల్ ని డ్రైవ్ చేసి చూద్దాం. ఈ వెహికల్ ని సిటీలో డ్రైవ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. లైట్ స్టీరింగ్ అండ్ లైట్ క్లచ్ ఉండడం వల్ల బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో స్మూత్ గా డ్రైవ్ చేయొచ్చు. ఈ వెహికల్ ది గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంది. ఫస్ట్ టైం డ్రైవ్ చేసే వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా ఈ వెహికల్ ని హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు మనం పికప్ అండ్ యాక్సిలరేషన్ విషయానికి వస్తే యాక్సిలరేటర్ ప్రెస్ చేయగానే ఇనిషియల్ పికప్ అయితే ఉంది ఈ వెహికల్ ది. సడన్ జర్క్స్ లేకుండా, లాగ్ లేకుండా స్మూత్ గా మూవ్ అవుతుంది. 0 to 60 స్పీడ్ అనేది చాలా ఫాస్ట్ గా రీచ్
అవ్వచ్చు ఈ వెహికల్ లో. ఇంజన్ స్ట్రెస్ అవ్వట్లేదు, చాలా స్మూత్ గా వెళ్తుంది. హై ఆర్పిఎం లో కూడా ఇంజన్ నాయిస్ అనేది అయితే లేదు. హై ఆర్పిఎం లో కూడా క్యాబిన్ లో ఇంజన్ నాయిస్ అనేది లేదు, ఎందుకంటే బోనట్ దగ్గర డాంపింగ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం సస్పెన్షన్ అండ్ కంఫర్ట్ టెస్ట్ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఆఫ్ రోడ్ లో ఉన్నాము. ఈ వెహికల్ ఆఫ్ రోడ్ లో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆఫ్ రోడ్ ఇన్ ద సెన్స్ మనకి నార్మల్ గా గుంటల రోడ్ అయినా మట్టి రోడ్ లో అయినా వెహికల్ అనేది చాలా పర్ఫార్మెన్స్ చేస్తుంది. సస్పెన్షన్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. క్యాబిన్ లో మనకి బంప్స్ ఫీల్ కూడా ఏం లేదు. లాంగ్ డ్రైవ్స్ లో కూడా భయం అనేది అయితే ఉండదు. ఇది ఒక హ్యాచ్ బ్యాక్ వెహికల్ కాబట్టి దీంట్లో మనకి బాడీ వెయిట్ కూడా అంత ఎక్కువగా లేదు. మనం హై స్పీడ్ లో వెళ్తున్నప్పుడు స్టీరింగ్ కొంచెం వెయిట్ గెయిన్ అయితే అవుతుంది. సో కంట్రోల్ ఇంకా బెటర్ గా ఉంటుంది. లైట్ స్టీరింగ్ కాకుండా కొంచెం హెవీగా అవుతుంది. మనం హై స్పీడ్ లో కూడా బ్రేక్ కొట్టినప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాం, ఎందుకంటే బ్రేక్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. దీని మైలేజ్ కూడా అప్రాక్స్ మనకి 18 to 19 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వెహికల్ మనకి అగ్రెసివ్ స్పోర్టీ కార్ కాదు, కానీ డైలీ ఫ్యామిలీ యూసేజ్ కి పర్ఫెక్ట్ కార్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈ వెహికల్ యొక్క రివ్యూ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ అయితే చేయండి. ఈ కార్ ని మనకి ప్రొవైడ్ చేసిన వారు పిఎస్ కార్జోన్ తొర్రూర్. వీళ్ళ యూనిట్ వచ్చేసి టీచర్స్ కాలనీ దగ్గర పిఎస్ కార్జోన్ అని ఉంటుంది. ప్రస్తుతానికి ఈ కార్ వచ్చేసి సేల్ లో ఉంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 4,60,000 అయితే చెప్తున్నారు. ప్రైస్ నెగోషియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ వెహికల్ మీకు కావాలంటే ఇక్కడ కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మీ డ్రీమ్ కార్ ని మీ సొంతం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్.